సాయినాథ్ మహారాజ్ కి జై. విజయవాడ సమీపంలోని తాడిగడప మున్సిపాలిటీలో గల తాడిగడప మనోజ్ నగర్ కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 17వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని సందర్శించి ఉన్నాము. 2007 ఏప్రిల్ 2వ తేదీ సోమవారం ఉదయం 8:45 బాబావారి ఆలయానికి భూమి పూజ జరిగింది. 2008 ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం ఉదయం 8:27 బాబావారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఆగమ వాచస్పతి సహస్రాధిక ప్రతిష్టాచార్యులు బ్రహ్మశ్రీ వడ్లమూడి మల్లికార్జున దీక్షితులు వడ్లమూడి వారి చేత విగ్రహ ప్రతిష్ఠ శిఖర ప్రతిష్ఠ జరిగినది. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. 15/2/2025 శనివారం నాడు ఈరోజు తాడిగడప సాయిబాబా మందిరంలో బాబావారికి 17వ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం పురస్కరించుకొని నిన్న సాయంత్రం 4 గంటలకి గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, స్థాపిత పుస్తకాలు, 1000 నామాల పుస్తకాలు, అందరూ రాసిన గణపతి దత్తాత్రేయుడు సాయిబాబా వారి లిఖితపూర్వక పుస్తకాల స్థాపన, కలశ స్థాపన జరిగింది. వారికి పూజా కార్యక్రమాలు జరిగినాయి. హారతి మంత్రపుష్పం అయింది, మహానివేదన అయింది. ఈరోజు ఉదయం 5 గంటలకి బాబావారి హారతి, 6 గంటలకి పంచామృతాలతో అభిషేకం, తర్వాత 7:30కి గణపతి దత్తాత్రేయ సాయినాథ్ అలంకరణ జరుగుతుంది. ఆ తర్వాత గులాబీ పూలతో కమలాపళ్ళతో గణపతికి దత్తాత్రేయుడికి బాబావారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత శిఖర కలశాభిషేకము, మహానైవేద్యం, హారతి మంత్రపుష్పం జరుగుతుంది. బాబావారికి అత్యంత వైభవపేతంగా 17 సంవత్సరాల బట్టి జరుపుకుంటున్నారు. ఈ ఊర్లో తాడిగడప ప్రజలే కాక చుట్టుపక్కల కోరంకి, పెనమలూరు నుంచి కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అన్నదానం కూడా జరుగుతుంది. 5-6 వేల మందికి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. బాబావారి కృపతో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ఆశిస్తూ బాబావారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుతున్నాము. శ్రీ మహాగణాధిపతి దత్తాత్రేయ సాయినాథ స్వామి వారి ఆశీస్సులు అందరికీ కలిగి సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం తాడిగడప మనోజ్ నగర్ కాలనీ ప్రధాన అర్చకులు వల్లూరి కృష్ణ గారు ఆలయంలోని పూజాది కార్యక్రమాలు జరిగిన విషయాలను మనకు వివరించారు. ఆలయంలో బాబావారి అలంకారం చూస్తే హృదయానికి ఎంతో ఆనందం కలుగుతుంది. చూసిన వెంటనే అందరము సాయినాథ్ మహారాజ్కి జై అని చేతులు జోడించి నమస్కారం తెలుపుకుంటాం. తాడిగడప మనోజ్ నగర్ తాడిగడప అండి. ఇక్కడ 17వ వార్షికోత్సవము అత్యంత కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నిన్న కలశ స్థాపన, పూజ జరిగాయి. శ్రీ వెంకట దత్తసాయి కోలాట భజన మండలి వారిచే కోలాటం కూడా ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమంగా భావించి భక్తులు చాలా గొప్పగా విశేషంగా పాల్గొని విశేష పూజలు చేసుకుంటున్నారండి. శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.
అదిగోనండి మనం చూస్తున్నది పల్లకి ఉత్సవానికి సిద్ధమైన బాబావారి పల్లకి. ఎంతో అందంగా దాన్ని తీర్చిదిద్దారండి. మరోపక్క బాబా చిత్రమాలికను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హోమం చేస్తూ ఉన్నారండి. దంపతుల చేత హోమం చేయిస్తున్నారు. ఈ హోమయజ్ఞ కార్యక్రమాలు ఎంతో శాస్త్రయుక్తంగా పూర్తి చేశారు. హోమంలో కూర్చున్న దంపతులే కాక ఆలయానికి విచ్చేసిన భక్తులందరూ హోమంలో నవధాన్యాలు, మాదుక పువ్వు మొదలగు పూజా ద్రవ్యాలను సమర్పించుకున్నారు. భక్తులందరికీ యజ్ఞఫలం వచ్చేటట్టుగా ఆలయ పూజారి కృష్ణ గారు చూసుకున్నారు. त्रेतायुग में राम, साई द्वापर युग में श्याम। त्रेतायुग में राम, साई द्वापर युग में श्याम। राम तुम्ही हमारा, साई सबका है भगवान। राम तुम्ही हमारा, साई सबका है भगवान। कलियुग के अवतार, साई पति पुरीश्वर राम। कलियुग के अवतार, साई पति पुरीश्वर राम। जय हो साई राम, जय हो साई राम, जय हो साई राम, जय हो साई राम। करुणा सिंधु राम, साई भक्ति पुरीश्वर राम। करुणा सिंधु राम, साई भक्ति पुरीश्वर राम। जय हो साई राम, जय हो साई राम। त्रेतायुग में राम, साई द्वापर युग में श्याम। त्रेतायुग में राम, साई द्वापर युग में श्याम। राम तुम्ही हमारा, साई सबका है भगवान। राम तुम्ही हमारा, साई सबका है भगवान। कलियुग के अवतार, साई भक्ति पुरीश्वर राम। कलियुग के अवतार, साई भक्ति
మాట్లాడండి. అదే చెప్పండి, ఏం చెప్తారో అదే చెప్పండి. గుడి యాజమాన్యానికి ధన్యవాదాలు. సరే చెప్పండి. తాడిగడ సేవ నిమిత్తంగా గుడి యాజమాన్యానికి ధన్యవాదాలు. जय साईनाथ महाराज की।